హాయ్ రా మచ్చాస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? హాయ్, ఏముందిరా ఎప్పటిలాగే జాబ్ సర్చింగ్ మామా. మీరేమైనా జాబ్ కొట్టారా? ఒకవేళ కొట్టుంటే నాకు రెఫర్ చేయొచ్చుగా. నాకు అదే ఫీలింగ్ రా. మొదట్లో ఇంటర్వ్యూలు రాసి అలవాటైపోయింది, ఫెయిల్ అవ్వడం కూడా అలవాటైపోయింది. అండ్ నేను లాస్ట్ వీక్ ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను రా. అక్కడ ఏం జరిగిందంటే ఒక 200 మెంబర్స్ వెళ్ళాము, అండ్ ఆల్ టెక్నాలజీస్. అండ్ అక్కడ ఒక క్యాంటీన్లో కండక్ట్ చేశారు నా ఇంటర్వ్యూ. అందరికీ చైర్స్ వేసి ఏదో ఫంక్షన్కి వచ్చిన విధంగా అక్కడ ట్రీట్ చేశారు. అండ్ నాకు ఒకడు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. వాడికి నా టెక్నాలజీ ఏంటో తెలియదు, ఏం క్వశ్చన్స్ అడగాలో తెలియదు. మొబైల్ చూసి క్వశ్చన్స్ అడుగుతున్నారా కామెడీగా. ఆ తర్వాత వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మొబైల్ ఇంటర్వ్యూ చేశారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ నాకు రిజెక్ట్ మెయిల్ సెండ్ చేశారు రా. నిజం చెప్పాలంటే నా సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అరే సురేష్, మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్పొచ్చుగా, నాకు మమ్మల్ని రెఫర్ చేయొచ్చుగా. అరే నిజం చెప్పాలంటే నా పరిస్థితి కూడా సేమ్ రా. ఏదో జాబ్ ఉందంటే ఉందంతే, ఇక్కడేమీ అంత గొప్పగా లేదు. కంపెనీ చిన్నది, ప్రాజెక్ట్ ఎప్పుడైనా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అవుట్ సైడ్ ట్రై చేద్దామంటే మన సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఏం చేద్దాం. అయితే మన ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కొట్టడం అంత ఈజీ ఏం కాదురా. ఇన్ కేస్ జాబ్ కొట్టినా ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అంత ఈజీ ఏం కాదురా. అప్పుడప్పుడు అనుకుంటా, మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు, బాగా చదువుకోకపోతే అది గొర్రెలు పట్టిస్తానని. అది చేసినా ఇవాళ బాగుపడేవాడినేమో నేను. ఇప్పుడు ముందులా లేవురా సిచ్యువేషన్స్. ఒకప్పుడు ఐటీ లైఫ్ అంటే లైఫ్ సెటిల్ అనేవారు. ఇప్పుడు మాత్రం స్కిల్ ఉన్నవాడికి కూడా అంత ఈజీగా ఏం లేదు. అందుకేరా నేను డ్యూటీ అయ్యాక రోజు అనదర్ స్కిల్ పైన టైం స్పెండ్ చేసి నేర్చుకుంటున్నా. రీసెంట్గా ఈ ఏఐ టెక్నాలజీస్ మీద ఫోకస్ పెట్టాను. అవునరా, నేను కూడా ఈ ఏఐ టెక్నాలజీస్ నేర్చుకోవడం మొదలు పెట్టా. కష్టమే, కానీ ఊరికి తిరిగి వెళ్దాం అనిపించడం లేదు. సో బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఒరే, నేను మీకు ఒక విషయం చెప్పనా? మనం ఈ ఒక్క జాబ్ మీద డిపెండ్ అవ్వకూడదురా. జాబ్ చేస్తూ ఇంకో సెకండ్ ఇన్కమ్ పైన దృష్టి పెట్టాలి. రీసెంట్గా నా సీనియర్ నిన్నే ఒక మంచి కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. 2 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇప్పుడు మంచి కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. అలాగైతే మనము బాగా ప్రిపేర్ అయితే మనకు మంచి జాబ్ కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఉందిరా, టైం పడుతుందంతే. ఈ మార్కెట్ ఎప్పటికీ ఇలాగే ఉండదు. మనం ముగ్గురం ఒక ప్లాన్ వేసుకుందాం, రోజు చదువుదాం, ఒకరినొకరు మోటివేట్ చేసుకుందాం. ఈ రోజు కష్టం, రేపు అవకాశం, ఎల్లుండి మార్పు.